హరహర మహాదేవ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంట్లో సులభంగా మన ఇంట్లో నిత్యం వాడే వస్తువుల్లో ఒక చిన్న వస్తువుతోటి 5 అత్యద్భుతమైనటువంటి పరిహారాలు మీకు చెప్పబోతున్నాను. అందరూ కూడా వీలైతే ఖచ్చితంగా పాటించండి. అవకాశం ఉన్న వాళ్ళు, ఆ వస్తువు లేని వాళ్ళందరూ కూడా తెచ్చిపెట్టుకోండి. మీరు నిత్యం వాడే కుంకుమలో పచ్చకర్పూరాన్ని మేళవించి కలిపి అది నోటిని ధరించండి. సాక్షాత్తు ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అదే పచ్చకర్పూరాన్ని కుంకుమ పువ్వుతోటి ఒక చిన్న ఎర్రగుడ్డలో కట్టేసి మీ బీరువాలో ఉంచండి. అఖండమైనటువంటి ధనయోగం కలుగుతుంది. మీ దగ్గరలో దేవాలయాల్లో గాని లేదా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మీ వంతుగా ఆ యొక్క పచ్చకర్పూరాన్ని ఆ హోమానికి అందించండి. అత్యద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీరు పొందిన వారు అవుతారు. ఏదైనా దేవాలయంలో కూడా అటువంటి పచ్చకర్పూరాన్ని దానం చేస్తే సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవం కూడా పెరుగుతుంది. చివరిగా అత్యద్భుతమైనటువంటి పరిహారము, ఈ పచ్చకర్పూరాన్ని పాలల్లో కలిపి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్కంద షష్ఠి గాని, మంగళవారం కృతికా నక్షత్రంతో గాని లేదా ఆశ్లేష